హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన రైతు భరోసా, పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. అలాగే రైతు భరోసా 2 విడతల్లో కాకుండా ఒకేసారి 12,000 రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఇకపై రైతు భరోసా మొత్తాన్ని యాసంగి, వానాకాలం సీజన్ వారీగా కాకుండా ఒకేసారి అందించే విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై మనకు సెప్టెంబర్ మొదటి వారంలో అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రకారం అర్హత ఉన్న రైతులకు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున గరిష్టంగా 5 ఎకరాల వరకు ఆర్థిక సహాయం అందించే విధానం ఉంటుందని తెలుస్తుంది. అయితే పంట సాగు చేయని భూమికి కాకుండా సాగు చేస్తున్న భూమికి మాత్రమే ఈ ప్రయోజనం వర్తించే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా రైతు భరోసా అర్హత పొందిన రైతులు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, 1B బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నెంబరు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు వంటి వివరాలతో సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను. ఇప్పటి వరకు చాలామంది రైతులు ఈ రిజిస్ట్రేషన్ను పూర్తి చేస్తున్నప్పటికీ ఇంకా సుమారు 30% మంది రైతులు పూర్తి చేయాల్సి ఉందని సమాచారం. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటే సబ్సిడీ, ఎరువులు, రైతు భరోసా, పిఎం కిసాన్, పిఎం ఫసల్ బీమా యోజన వంటి పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన ప్రక్రియల్లో ఉపయోగపడుతుంది. దీనికోసం 1B ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్తో సంబంధిత అధికారులను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఉచితంగా చేస్తున్నట్లు సమాచారం. అలాగే రైతులు ఈ కేవీసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఆధార్తో మీ సేవా కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా ఈ కేవీసీ పూర్తి చేసుకోవచ్చు. దీంతో పాటు మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం, ఎన్పిసిఐ లింకు సరిగ్గా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతాల్లో సమస్యలు ఉంటే సంబంధిత బ్యాంకును సంప్రదించి అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది. ఈ వివరాలు సరిగ్గా ఉండడం వల్ల రైతు భరోసా, పిఎం కిసాన్, పిఎం ఫసల్ బీమా యోజన, సబ్సిడీ ఎరువులకు సంబంధించిన ప్రయోజనాలు పొందే ప్రక్రియల్లో ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే పిఎం కిసాన్ 24 విడత 2,000 రూపాయలను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. కేంద్ర రిజిస్ట్రేషను, ఈకేవీసీ, ఎన్పిసిఐ లింకు, బ్యాంకు వివరాలు, సాగు వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో ఇప్పుడే చెక్ చేసుకోండి. మీ ప్రాంతంలో రైతు భరోసాకు సంబంధించిన తాజా అప్డేటు ఏదైనా వచ్చిందా కామెంట్లో మీ జిల్లా పేరు చెప్పండి. మీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను పూర్తయిందో లేదో కూడా కామెంట్లో తెలియజేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.